ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాబోయే సీజన్ గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. జీలుగు విత్తనాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టాన్ని అరికట్టేందుకే ముందస్తుగా వ్యవసాయ సీజన్ను ప్రారంభిస్తున్నామని, ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని అన్నారు. మార్చిలోపు వ్యవసాయ సీజన్ పూర్తి చేసుకునే దిశగా రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ పనిచేస్తుందని తెలిపారు. మే సాధంగానే మార్చి దాటే రెండో పంట ఈ వేడికి లోక శాతం పెరుగుతుంది. ఈ కొనాలంటే ఎఫ్సీ అనేక షరతులు పెడుతున్నది. రెండో పక్కన గాలిదులు వచ్చే సీజన్ కూడా ఇది. ఈసారి దురదృష్టవశాత్తు కోతలు గాలిదులు మామూలు ఒకేసారి వచ్చి చాలా అడ్వాన్స్ ఏప్రిల్ నెలలో దానివల్ల మనకు కొంత ఇబ్బంది వచ్చింది. అందుకనే రైతు సోదరులకు మరి వ్యవసాయ శాఖ నుంచి కూడా ఈ మార్చి 31 లోపే రెండో పంట కూడా వేసి కోతలు పూర్తయ్యే విధంగా తీసుకుంటే అప్పుడు లోక శాతం పెరగదు, ఈ ఎండల బాధ తగ్గుతుంది, గాలిలో బాధ తగ్గుతుంది. అప్పుడు ఈ కరువు కానీ ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యవసాయ సీజన్ ముందుకు జరపాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు మరి బహుశా నాకు తెలిసి ఒక